బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు వారు ఈ వేలం ద్వారా ఆస్తి అమ్మకపు ప్రకటన ఇస్తున్నారు. ఆసక్తి కలవారు గమనించగలరు. ఈ వేలంలో ఉన్న ఆస్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గుంటూరు జిల్లా నల్లపాడు పరిధిలో సర్వే నంబర్ 606లోని 3 ఎకరముల 49 సెంట్లలో శ్రీలక్ష్మి కాటన్ ట్రేడర్స్ మరియు శ్రీ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ కి చెందిన ఇండస్ట్రియల్ భూమి మరియు భవనములు అమ్మకమునకు కలవు. రిజర్వు ధర 12,20,20,245 రూపాయలు. ధరావత్తు 1,20,52,024 రూపాయలు. బిడ్ పెంపుదల 20,000 రూపాయలు. ఆసక్తి కలవారు ఈ ఆస్తిని సెప్టెంబర్ 6వ తేదీ 2025 ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు తనిఖీ చేసుకోవచ్చును. ఈ వేలం సెప్టెంబర్ 9, 2025 మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరుగును. పూర్తి వివరాలకి సంప్రదించండి. బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు. సెల్ నంబర్ 89751396. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా చీరాలలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ మద్దులూరి మహేంద్రనాథ్ ఆధ్వర్యంలో శ్రీశక్తి పథకం విజయోత్సవ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ గడియార స్తంభం సెంటర్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి క్షీరాభిషేకంతో ముగిసింది. ఈ ర్యాలీలో కుటుంబ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సీఎం సార్ మా కొంతమంది ఆర్పీలు రావాలమ్మా. ఆర్పీలు కూడా వచ్చి మహిళలందరూ చీరాల నియోజకవర్గంలో మన సీఎం సార్ కి ధన్యవాదాలు తెలుపుతూ, మన నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో మహిళలకే పెద్ద వేశారు. ఎలక్షన్ కి ముందు సూపర్ 6 లో మహాశక్తి అని ఒక పథకాన్ని మహిళలకి ప్రకటించారు. ఆ సూపర్ 6 లోనే భాగంగా ఉచిత బస్సు, అలాగే ఉచిత సిలిండర్లు, అలాగే మహిళలకి తల్లికి వందనం, ఈ అన్ని కార్యక్రమాలు చేస్తూ ఆగస్టు 15కి ఫ్రీ బస్ కూడా మన మహిళలకి ఇవ్వడం జరిగింది. అలాగే డిఎస్సి 10 సంవత్సరాల నుండి గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఎంతో మంది మహిళలు కోచింగ్ తీసుకుంటూ డిఎస్సి కోసం ఎదురు చూస్తూ ఉండి ఎంతో మంది నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. కనీసం కోచింగ్ తీసుకునే పరిస్థితుల్లో కూడా లేకుండా ఆగిపోయిన మహిళలకి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి ద్వారా ఎంప్లాయ్మెంట్స్ టీచర్ ఉద్యోగాలకి భర్తీ అయ్యి ఎంతో మంది మహిళలు సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. దానికోసం ముఖ్యంగా మా చీరాల నియోజకవర్గం నుండి మా శాసనసభ్యులు మద్దలూరి మార్కండేయ గారి ఆధ్వర్యంలో, అలాగే మా చీరాల చైర్పర్సన్ మెంచాల సాంబశివరావు గారి ఆధ్వర్యంలో, అలాగే మెప్ప, అలాగే మన నాయకులు, సీనియర్ నాయకులు, మహిళలు వీళ్ళందరూ కలిసి ఈ రోజు సీఎం సార్ కి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. రైతులకు తమకు కావాల్సినంత వరకే యూరియా తీసుకెళ్లాలని మండల వ్యవసాయాధికారి సుమంత్ కుమార్ అన్నారు. కర్లపాలెం మండలం తుమ్మలపల్లి రైతు సేవా కేంద్రంకు 20 టన్నుల యూరియా చేరుకుంది. ఈ సందర్భంగా సుమంత్ కుమార్ మాట్లాడుతూ మార్కెట్ ద్వారా విడతల వారీగా రైతులకు సరిపోని యూరియా వస్తుందన్నారు. 2 రోజుల్లో పేరళి, పెదగుళ్లపాలెం గ్రామాలకు 10 టన్నుల చొప్పున యూరియా వస్తుందన్నారు. రైతులు ఎక్కువ తీసుకోకుండా పొలంకు సంబంధించిన పత్రాలు తీసుకొచ్చి యూరియా తీసుకెళ్లాలని సూచించారు. Thank you.
ఆధార్ కార్డు బ్లాక్ అమ్ముకుంటారు. వాళ్ళకి ఎకరానికి ఏం బ్లాక్ లో అందరికీ నమస్కారం అండి. నా పేరు సుమంత్ కుమార్, కర్లపాలెం మండల వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు తుమ్మలపల్లికి 20 టన్నుల యూరియా వచ్చింది. అయితే ఈ యూరియా అనేది ఎవరికి ఎంతవరకు అవసరమో అంతవరకు తీసుకోవాలి, అంతకు మించి అదనంగా తీసుకోవడానికి లేదండి. అంటే మనకి ఏంటంటే చిన్నగా మార్కెట్ ద్వారా విడతల వారీగా వస్తూ ఉంది. దానికి మనం సహకరించి మీరు ఎంతవరకు అవసరమో అంతవరకే తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఏంటంటే ఇప్పుడు వచ్చిన యూరియా కూడా రైతులందరికీ సఫిషియెంట్ గా పంచిపెట్టడానికి సరిపోతుంది. మీరు మమ్మల్ని ఇబ్బంది పెడుతూ డాక్యుమెంట్స్ ఏమి తీసుకురాకుండా ఎక్కువ ఎరువులు తీసుకెళ్ళకూడదని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. అలాగే మనకి ఏంటంటే పేరళి పెదగొల్లపాలెం ఏరియాలో కూడా 10 టన్నులు చొప్పున సోమవారం మనకి ఎరువులు అనేవి వస్తూ ఉన్నాయి. అలాగే మిగతా ఏరియాల్లో ఎవరికైతే ఇంకా అవసరం ఉందో అవసరం మేరకు మనం ఎరువులు అనేది సఫిషియెంట్ గా ప్రతి రైతు సేవా కేంద్రాల్లో పెడుతూ ఉన్నాం. కాబట్టి ఇబ్బంది ఏం లేదు. రైతులందరూ కొంచెం అవసరమైన మేరకే ఎరువులు తీసుకోవాల్సిందిగా మనం తల్లిదండ్రులతో సత్సంబంధం కలిగి విద్యార్థుల యొక్క ప్రగతిని వాళ్ళకి తెలియపరుస్తూ ఉన్నప్పుడు విద్యా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని కర్లపాలెం మండలం విద్యాశాఖ అధికారి ఎన్ విజయశ్రీ అన్నారు. శనివారం పాఠశాలల సముదాయం ప్రత్యేక సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల యొక్క ప్రగతిని అనుసరించి బోధనలో మెలకువ కలిగి విద్యార్థులకు బోధించాలని ఉపాధ్యాయులకు ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎవాల్యుయేషన్ అండ్ మార్క్స్ ఎంట్రీ ఈ మూడింటి మీద ఒక 10 minutes మనం మాట్లాడుకోవాల్సి ఉంది. తర్వాత యాక్షన్ ప్లాన్ ఫర్ సి అండ్ డి గ్రేడ్ FA1 రిజల్ట్ వచ్చాయి కాబట్టి మళ్ళీ ఇందులో సి గ్రేడ్ డి గ్రేడ్ ఈ పిల్లలకు ముందుకు తీసుకెళ్ళడానికి మనం ఎటువంటి చర్యలు చేపట్టాలనే దాని మీద ఇంకో 5 minutes దీని మీద డిస్కషన్ ఉంది. తర్వాత 6th ఐటమ్ ఇందులో టీచర్ హ్యాండ్ బుక్ అంటే ఏంటి ఈ మొత్తం కూడా బ్రీఫ్ లో చెప్పడం జరుగుతుంది. తర్వాత దీనికి కంటిన్యూషన్ గా పీర్ గ్రూప్ డిస్కషన్ అండ్ టీచర్ హ్యాండ్ బుక్ అండ్ మోడల్ లెసన్ అయిపోయాక ఆ క్లాస్ మీద డిస్కషన్ రివ్యూ అంటే మీ యొక్క అభిప్రాయాలు ఏంటనేది ఆ టీచర్ హ్యాండ్ బుక్ పట్ల మనకి ఇప్పటివరకు ఎంత అవగాహన ఉంది, దాన్ని మనం ఎంత ముందుకు తీసుకెళ్ళాలి అనే దాని మీద ఒక 15 minutes మనం రివ్యూ చేసుకోవాల్సి ఉంది. తర్వాత సెషన్ 3 ఈ బ్రేక్ తర్వాత ఇది డిమాన్స్ట్రేషన్ అండ్ FLN గ్యారంటీడ్ FLN అనేటటువంటి గవర్నమెంట్ ఒక ప్రోగ్రామ్ తీసుకుందండి. ప్రజెంట్ మనం FLN లో ఉన్నాం. ప్రజెంట్ మనం నేర్చుకున్నామండి FLN మన పాఠశాలలో ఏం నడుస్తుందంటే FLN నడుస్తుంది. దాన్ని గ్యారంటీడ్ FLN బుక్స్ వచ్చినాయి. ఇవన్నీ కూడా మనం పూర్తి చేసి పిల్లలతో ప్రాజెక్ట్ వర్క్లు కానీ రిఫ్లెక్షన్స్ కానీ డ్రాయింగ్ చేసి చక్కగా మార్క్స్ ఎంట్రీ చేస్తున్నాం కాబట్టి తర్వాత ఈ క్లస్టర్ మీటింగ్ అయిపోయిన తర్వాత పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి వాళ్ళకి విద్యార్థుల యొక్క ప్రగతిని పేరెంట్స్ కి వివరించి పిల్లలు ఏ విధంగా వాళ్ళు డెవలప్ అవడానికి మీరు ఇంటి దగ్గర చేయాల్సిన చర్యల గురించి వాళ్ళకి వివరించండి. వివరించిన తర్వాత మన ప్రభుత్వం ప్రవేశపెట్టిన పిల్లలకి ఏ విధంగా ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ చేయడానికి ఏమేమి బుక్స్ ఇస్తున్నారు, ఏమేమి కిట్స్ ఇస్తున్నారు, వాళ్ళు డెవలప్మెంట్ చేయడానికి ఎగ్జామ్ ఏ విధంగా నిర్వహిస్తున్నారు, తర్వాత భవిష్యత్తులో కూడా పిల్లలు ఆన్లైన్లో బబ్లింగ్ ద్వారా ఎగ్జామ్ ఎట్లా రాయాలి 5th క్లాస్ నుంచే మనకి వాళ్ళు అలవాటు చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ నిర్వహించడానికి కూడా మనం వాళ్ళకి తర్ఫీదులు ఇస్తున్నాము కాబట్టి పిల్లల పేరెంట్స్కి సమాజంలో కూడా ఈ వివరాలు మనం తీసుకెళ్తే మన గవర్నమెంట్ స్కూల్స్లో ఇంకా ఎన్రోల్మెంట్ పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి మనందరం కూడా దీని పరంగా కృషి చేద్దామని నేను ఈ క్లస్టర్ పరంగా వివరించుకుంటున్నాను. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గ్రామవీర రాఘవపేటలో 20వ గణపతి మహోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు 3 రోజుల నుండి గణపతి పూజా కార్యక్రమంలో నిమగ్నమై స్వామివారికి పూలు పండ్లతో పూజా పునస్కారాలు నిర్వహించుకున్నారు. తదుపరి స్వామివారి తీర్థప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపా కటాక్షములు పొందారు. అనంతరం భక్తులు భక్తి శ్రద్ధలతో అన్నదాన కార్యక్రమం స్వీకరించారు. ఆ స్వామి వారికి 108
నిమ్మకాయలు దండగా సమర్పించి ఉన్నారు. కమిటీ కుర్రోళ్ళు కొంచెం వాటర్ వచ్చినాయంట, ఇక్కడ లేడీస్ కౌంటర్ దగ్గర అరేంజ్ చేయండి. ముందు సుబ్బారావు నటరాజు ఒక్కసారి రండమ్మా. దివి రాంబాబు గారు స్వామివారి అన్నదాన విత్తం విరాళంగా 105 రూపాయలు. రమాదేవి గారు స్వామివారి యొక్క అన్నదాన నిమిత్తం విరాళంగా 116 రూపాయలు. అన్నం రాధాకృష్ణమూర్తి గారి కుమారులు అన్నం నాగ శ్రీనివాసరావు గారు 216 రూపాయలు. అన్నం రాంబాబు గారు 516 రూపాయలు. అన్నం ప్రభాకర్ రావు గారు 516 రూపాయలు. గాలి వెంకటేశ్వరరావు గారు 1016 రూపాయలు. అన్నం వెంకట సుబ్బారావు గారు 1016 రూపాయలు. యాంతి శ్రీకాంత్ గారు 516 రూపాయలు. పులి ఆనంద్ గారు 516 రూపాయలు. సూపర్ సిక్స్ పథకాలలో భాగమైన శ్రీశక్తి పథకం అమలుతో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు తెలియజేశారు. శనివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మీటింగ్ హాల్లో మండల సమైక్య అధికారులతో మరియు వ్యవసాయ శాఖ సహకార సంఘాల అధ్యక్షులతో ఎరువులు పంపిణీ విధానంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే నెల 3వ తేదీన నియోజకవర్గం కేంద్రం వేమూరులో శ్రీశక్తి పథకం విజయోత్సవ సభ జరుగుతుందన్నారు. అందుకు గాను నియోజకవర్గంలోని మండలాల నుంచి డ్వాక్రా మహిళలను తీసుకొచ్చి సదస్సును విజయవంతం చేయాలని మండల సమైక్య అధికారులకు సూచించారు. ఓకే అంటే 22,000 ఇప్పుడు 17,000 బస్తాలు వచ్చింది. అంటే తలా ఒక బస్తా ఎంత పడి ఉంటుంది? ఎంత వేయాలి మామూలుగా? ఏపీఎంలో 5 మండలాలకి వచ్చారు. అక్కడికి రమేష్, విలమూరు, పరుగుదోలు ఉపేక్షించకూడదు. దానికి సంబంధించి అసలు ఈ జిల్లాని నేను కలెక్టర్ జిల్లా కలెక్టర్ గారితో నిన్న ఉదయం 7 గంటలకే మాట్లాడాను. ఎందుకంటే రాత్రులు అర్ధరాత్రుల దాకా నాకు గ్రామాల నుంచి రైతాంగం నుంచి ఫోన్లు వస్తా ఉంది. యూరియా 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 రిజల్ట్ వేసేటప్పుడు యూరియా యూరియా. అసలు ఎంత వచ్చింది జిల్లాకి, ఎంత అలాట్ అయింది? ఆ అలాట్ అయిన యూరియాని మీరు ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేశారు? ఎందుకు చెప్తున్నానంటే మొదట్లో మీకు లెక్క చెప్పారు. ఈ నియోజకవర్గంలో ఎన్ని ఎకరాల సాగులో ఉంది, దాంట్లో కూడా ఇప్పటికిప్పుడు అవసరమైన పొలాలు ఉంటే ఇదే మాగాని పొలాలు ఇదే బాపట్ల జిల్లాలో కిందకు పోయే కొద్ది లేటుగా ఉంటుంది. బాపట్ల తల్లికి వందనం ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నటువంటి విద్యార్థులకు తల్లికి వందనం కింద 15,000 రూపాయలు అందజేసిన విధానం కానీ, ఉచిత గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 2 సిలిండర్లు అందిస్తామని చెప్పి ఇప్పటికే 2 సిలిండర్లకు సంబంధించి నగదు వారి ఖాతాలకు జమ చేసినటువంటి విధానం, అన్నదాత సుఖీభావ పథకం మీద రైతాంగానికి దాదాపు 46 లక్షల మంది రైతులకి సంవత్సరానికి 20,000 ఇస్తామని హామీ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు మొదటి విడతగా 7,000 రూపాయలు రైతాంగం ఖాతాలకి జమ అయింది. సెప్టెంబర్ మాసంలో కౌలు రైతులు కూడా ఆ నిధులు కూడా రాబోతా ఉన్నాయి. ఇకపోతే ఉచిత బస్ సర్వీస్ శ్రీశక్తి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయడానికి సంబంధించినటువంటి పథకం అమలు మొదలు పెట్టాం. ఈ కార్యక్రమాలన్నీ
పూర్తి చేశారు. సూపర్ 6 కార్యక్రమాల్లో అయితే చెప్పకుండా చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ముఖ్యంగా ఏ పథకం చూసుకున్నా కూడా మహిళల మీద ప్రధానంగా ఇంపాక్ట్ చూపించేటువంటి కార్యక్రమాలు, తల్లికి వందనం కానీ, ఉచిత బస్సు కానీ, గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చేది కానీ, పెన్షన్ల పెంపు కూడా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి ఇచ్చినటువంటి పెన్షన్లు ఎక్కువ శాతం మహిళలకు సంబంధించినటువంటి అంశం. చేసినటువంటి మంచి మహిళా గ్రామ పంచాయతీలకు నిధులు వాటి ఆవశ్యకత తెలుసుకునేందుకు ఈ శిక్షణ తరగతులు ఎంతో దోహదపడతాయని ఎంపీపీ రాపర్ల నరేంద్ర కుమార్ పేర్కొన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండల పరిషత్ కార్యాలయంలో శనివారం గ్రామ పంచాయతీ పురోగతి సూచిక వెర్షన్ 2.0 FY 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఒకరోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఎంపీడీఓ బి మారుతి శేషంబ అధ్యక్షతన జరిగిన సమావేశంలో డిప్యూటీ ఎంపీడీఓ జనలగడ్డ వినయ్ బాబు, ఎంఈఓ కె రమేష్ బాబు, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ అధికారి కె సత్యనారాయణ, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు ఒకరోజు పంచాయతీల మీద శిక్షణా కార్యక్రమానికి సందర్భంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇటువంటి సమావేశాలు చాలా సార్లు ఏర్పాటు చేయడం జరిగింది సర్పంచులు వచ్చిన తర్వాత. మరి పంచాయతీలకు ఒక నిధులు ఏ విధంగా చేయాలనే సంగతి అవగాహన ఉన్నాయి. మరి పంచాయతీలకి వాస్తవంగా నిధులు సక్రమంగా వచ్చినట్లయితే పంచాయతీ సర్పంచ్ బ్రహ్మాండంగా పనిచేస్తారు. ఆ నిధులు కూడా సక్రమంగా రాకుండా అయ్యేది అంటే మాత్రం చాలా కష్టం. మరి వాళ్ళకి పెట్టుబడి పెట్టి పంచాయతీకి పనిచేసి గ్రామాభివృద్ధికి పనిచేయాలని అందరికీ ఉంటుంది. పంచాయతీకి నిధులు వస్తే ఏ విధంగా పంచాయతీల మీద మనకి ఆదాయాన్ని పంచాయతీల యొక్క పురోగతి ఏ విధంగా ఉండాలి, ట్యాక్స్లు ఏ విధంగా రూపొందించాలనేది చాలా ముఖ్యం. పంచాయతీల్లో సహజంగా ఏంటంటే అమౌంట్ ముఖ్యం. మరి పంచాయతీలు నాకు విషయం తెలియదు కానీ మరి మున్సిపాలిటీలో లాగా పంచాయతీలో కూడా బేసిక్ ల్యాండ్ ట్యాక్స్ వేయించాలని నాకు తెలియదు. వేయించాలని అధికారం ఉందంటే మీ యొక్క గ్రామాల్లో అభివృద్ధిలోకి తీసుకొచ్చుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ శిక్షణ చాలా ఉపయోగపడుతుంది. పంచాయతీ అభివృద్ధి తీసుకోవడానికి, అభివృద్ధిలోకి తెచ్చుకోవడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి శిక్షణ తరగతులు జాగ్రత్తగా వినవలసిందిగా కోరుచున్నాను. అలాగే చట్టాల గురించి కూడా వివరాలు ఆదేశాలు వస్తాయి. ఆ కార్యక్రమాన్ని కూడా అందరూ కూడా ఇంప్లిమెంట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. సివిల్ రైట్ డే ప్రతి గ్రామంలో కూడా ఈ అట్రాసిటీస్ మీద, అక్రాంతనం మీద కూడా సివిల్ రైట్ డే ఈ రోజు జరుగుతుంది. అది కూడా మీ మండలాలంతా కూడా మీరు అందరూ పార్టిసిపేట్ చేసి ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని కోరుతున్నాము. ఈ అవకాశం ఇచ్చిన భద్రానికి మనం ఇది ఒక ప్రోగ్రామ్. మనం ఏ ప్లేస్ లో ఉన్నాము, మనకి 9 థీమ్స్ ఉన్నాయి. ఆ థీమ్స్ ప్రకారం మనం సెలెక్ట్ చేసుకుని ఆ 9 థీమ్స్ లో బెటర్ గా ఉండడానికి మనం ఈ ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం ప్రతి సంవత్సరం. కాబట్టి ఇప్పుడు ఈ ట్రైనింగ్ సెషన్ బాగా ఉపయోగించుకోవాల్సిందో తెలియజేస్తూ ఈ యొక్క గ్రామంలో మన గ్రామ అభివృద్ధి కోసం మనం గ్రామ రథసారథులు అన్నమాట. దాన్ని బాగా ముందుకు తీసుకెళ్లాల్సిన ఇది ఇప్పుడు పెడుతున్న నాకు ఒక జిల్లా ఇచ్చిన మరి అన్ని చేయాలి. పల్నాడు జిల్లాలో యూరియాకు కొరత లేదని, పుష్కలంగా నిల్వలు ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి జగ్గారావు తెలిపారు. రొంపిచెర్లలోని జీడీఎన్ఎస్ పాయింట్ తనిఖీ చేసి ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ కు 35 టన్నుల అవసరం ఉందన్నారు. ఖరీఫ్ కు సరిపోయే నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. రైతులు ఆందోళన చెంది ఎరువులను ముందుగానే కొనవలసిన పనిలేదన్నారు. మరియు కృత్రిమ కొరత సృష్టించేందుకు వ్యాపారస్తులు ప్రయత్నిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరు చెప్పారు? అక్కడ ఒక ఆఫీస్ ఉంది, అక్కడ మనుషులు ఉన్నారు, అందరు ఉంటారు, అందరికి వస్తుంది.
ఇది అందరూ ఇంత దూరం రావాల్సిన అవసరం ఈ ఊరు ఓకే ఈ మాట మాత్రం బాగా మొత్తం అయినా కానీ 100 మంది చెప్పి. నమస్కారం అండి, నేను జిల్లా వ్యవసాయ అధికారి, నా పేరు జగ్గారావు. ఈరోజు రొంపిచెర్ల మండలానికి రావడం జరిగింది. రొంపిచెర్లలో ఉన్నటువంటి GDCMS ని ఒకసారి వెరిఫై చేయడం జరిగింది. సక్రమంగా రైతులకి ఎరువులు ఇస్తున్నారా లేదా, ఒకవేళ ఇచ్చినప్పుడు బిల్లులు ఇస్తున్నారా లేదా అనేది రైతులతో కూడా డిస్కస్ చేయడం జరిగింది. రైతులు ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రాల్లో కూడా ఎరువులు వస్తున్నాయి. అట్లాగే GDCMS ఏంటంటే కొన్ని గ్రామాలకు వెళ్ళి ఒక పాయింట్ ఉంటుంది కాబట్టి ముందుగా దానికి పంపిస్తాము. అట్లాగే రైతు సేవా కేంద్రంలో ఉన్నటువంటి గ్రామ స్థాయిలో ఉండే రైతు సేవా కేంద్రాలు కూడా ఎరువులు పంపిస్తూ ఉంటాం కాబట్టి మీరు రైతు సోదరులు ఆందోళన పడకుండా ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. మీ గ్రామంలో తీసుకోండి. మీ రిక్వైర్మెంట్ ఏమైనా ఉంటే ఆ రైతు సేవా కేంద్ర అధికారిని సంప్రదించినప్పుడు అక్కడే ఎరువులు కూడా లభ్యమవుతాయి. దీని విషయంలో ఏంటంటే ముందుగా కొని పెట్టుకుందాము అనేది కాకుండా అవసరం మేరకు తీసుకెళ్ళండి. మీకు మనకి ఇప్పుడు కూడా రాష్ట్రంలో ఎక్కడ లేనంత ఎరువుల నిల్వలు మన దగ్గర ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువగా అంటే మనకు ఆ పంటలు వేస్తారు కాబట్టి మనం జాగ్రత్త దాచిపెట్టుకుని ఉన్నాం. ఇప్పుడు అందరూ కూడా రైతు సోదరులందరికీ ఇవ్వడం కోసమే మేము ఇవన్నీ చేస్తా ఉన్నాం. అలాగే కలెక్టర్ గారు కూడా అన్ని చోట్ల వెరిఫై చేస్తున్నారు. కలెక్టర్ గారు కూడా వెరిఫై చేయమన్నారు. దానిలో భాగంగానే ఒకసారి ఎలా చేస్తున్నారు డిస్ట్రిబ్యూషన్ చూడటానికి రావడం జరిగింది. వినుకొండలోని గంగేండి కళ్యాణ మండపంలో శనివారం శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ జిల్లా అతంత్ర నివారణ సంస్థ ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి సౌజన్యంతో కంటి శుక్లాల శస్త్రచికిత్స చేయించుకున్న వారికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి కళ్లజోలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. చీఫ్ విప్ జీవి ముఖ్య అతిథిగా పాల్గొని కళ్లజోలు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడిన పేదలకు సేవలు అందించడమే తన కర్తవ్యమని, అందులో భాగంగానే కంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని అన్నారు. శంకర్ నేత్ర వైద్యశాల ఎంతో విశిష్టమైన సేవలు అందిస్తోందని, అందుకు ఆ బృందం మొత్తానికి అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. ఇప్పుడు ఒక కన్నుకు ఆపరేషన్ చేయించుకున్న వారు 3-4 నెలల తర్వాత రెండో కంటికి కూడా ఆపరేషన్ చేయించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అలాగే శ్రీనివాసరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. అలాగే తెలుగుదేశం పార్టీ ఆపరేషన్ బాగా జరిగింది కదా, చుక్కలు వేసుకుంటున్నావా? ఇప్పుడు బాగా కనపడుతుంది కదా. ఓకే, అంత మంచిగా జరిగింది కదా, సంతోషం. అక్కడ శంకర్ నేత్ర వైద్యశాల వాళ్ళు బాగా చేశారు కదా. రాష్ట్ర రాజకీయాల్లో ప్రజల యొక్క కష్ట సుఖాల్లో పాల్పంచుకోవాలని చంద్రబాబు నాయుడు పిలుపున మనసు ఒకటే కోరుకుంది. మరో కాపాడాల్సిన బాధ్యత మాకు నాకు చెప్పాడు. ఆ సంగతి నాకు ఎప్పటికీ గుర్తుంది. అటువంటి మంచి మనిషి ఒక్క రూపాయి కూడా డబ్బులు అడగకుండా శంకర్ నేత్ర వైద్యశాల వాళ్ళు దీనిలో విశిష్టమైనటువంటి సేవలు అందిస్తున్నారు. చక్కగా భోజనం పెడుతున్నారు, చక్కగా ఆపరేషన్ చేస్తున్నారు, మీకు మంచి కంటి వైద్యాన్ని అందించి పంపిస్తున్నారు. చాలా హృదయపూర్వక అభినందనలు శంకర్ నేత్ర వైద్యశాల యాజమాన్యానికి, అక్కడ పనిచేస్తున్నటువంటి డాక్టర్లు, సిబ్బందికి, సిబ్బందికి అందరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ పంచేంద్రియాల్లో కన్ను చాలా ముఖ్యమైనది. కన్ను బాగుంటే మన పనులు మనం చేసుకోగలుగుతాం, పక్క వాళ్ళకు కూడా సహాయం చేయగలుగుతాం. అందువల్లనే క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేయించడము, ఈ కంటి వైద్య శిబిరాలని ప్రారంభించడం జరిగింది. ప్రజలకి నిస్వార్థంగా సేవలు అందించాలి మన శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఈ సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేశాను. గత 28 సంవత్సరాల నుండి 1998లో శివశక్తి ఫౌండేషన్ ద్వారా కార్యక్రమాలు ప్రారంభించాం. పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇచ్చాం. ఈరోజు ఇప్పటికీ ఈ 28 సంవత్సరాల నుండి ఈ సేవా కార్యక్రమాలు కొనసాగుతుంది. అంతేకాదు భవిష్యత్తులో కూడా నా కొడుకు, నా మనవడు కూడా ఈ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తారు ఈ ఫౌండేషన్ అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. రాజకీయాల కోసం ఈ సేవ చేయటంలా నన్ను 3 సార్లు జిల్లాలో అత్యధిక మెజారిటీతో నన్ను 3 సార్లు గెలిపించారు. ఇక్కడ ప్రజలు నాకు ఎంతో బాధ్యత అప్పచెప్పారు. ఈ నియోజకవర్గ అభివృద్ధికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను. ఇంకా మీలాంటి ప్రజలకి, పేద ప్రజలకి ఎంతో భవిష్యత్తులో ఇంకా కొన్ని వేల మందికి, లక్షల మందికి విశిష్టమైన సేవలు చేయాలి అని ఒక సంకల్పంతో శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఒక 100 కుటుంబాలని దత్తత తీసుకున్నాం. యానాది కుటుంబాలు, చెంచులు, ఇలాంటి వాళ్ళని. పిడుగురాళ్ల పల్నాడు జిల్లా పట్టణంలోని నందమూరి తారక రామారావు వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు గుడిజాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ 2014లో ఆత్మగౌరవ యాత్ర సెప్టెంబర్ 1వ తేదీ నుంచి గుడిజాల నియోజకవర్గం నుంచి ప్రారంభించడం జరిగిందన్నారు. సెప్టెంబర్ 1 ఒక చారిత్రాత్మకమైన రోజు.
2014లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడానికి గురుజాల ఆత్మగౌరవ యాత్ర ప్రముఖ పాత్ర వహించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. సెప్టెంబర్ 1వ తేదీన శ్రీశక్తి సభను 20,000 మంది మహిళలతో కనీవిని ఎరుగని రీతిలో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ సభకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి, విద్యుత్ శాఖ మంత్రి దగ్గుపాటి రవి, హోంశాఖల మంత్రులు అనిత, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి, అదేవిధంగా జిల్లా శాసనసభ్యులు పాల్గొంటున్నారన్నారు. ప్రతి మహిళ ఈ ఒక్క సభ విజయవంతం కావడానికి కృషి చేయాలని ఆయన కోరారు. కార్యకర్తల కోసం, ప్రజల కోసం, పార్టీ అభివృద్ధి కోసం పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మరి కొంతమంది కమిటీ సభ్యులు అందరినీ కలుపుకొని వెళ్ళి యువత కానీ సీనియర్ నాయకులు కానీ అందరూ కలిసికట్టుగా పార్టీ అభివృద్ధికి కాబట్టి ప్రజలు కూడా చేసి ప్రభుత్వాన్ని ఎంపీ గారు బైరెడ్డి శబరి, వీళ్ళ నాన్నగారు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు, నేను 94లో ఒకేసారి ఎమ్మెల్యేగా అయ్యాం. మరి ఒకే కమిటీలో కూడా పనిచేశాం. మన ధనంజయ రెడ్డి గారికి, నంద్యాల ధనంజయ రెడ్డి గారికి వీళ్ళ చిన్నాన్న అవుతారు శబరి గారు. సో శబరి గారికి ధనంజయ రెడ్డి గారు చిన్నాన్న అవుతారు. ఆమె కూడా రమ్మన్నా కొద్దిగా ఫేవర్గా ఉందన్నారు, తప్పకుండా వస్తున్నారు. అదేవిధంగా మన నరసరావుపేట ఎంపీ గారు శ్రీకృష్ణదేవరాయ గారు, అదేవిధంగా గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గొడ్డిపాటి రవి గారు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మీరు కూడా దీన్ని ఒక ప్రెస్టీజియస్ కార్యక్రమంగా తీసుకోవాలి. రాష్ట్రంలో మరి ఈ నియోజకవర్గంలో జరగని విధంగా మనం దాన్ని బాగా జరపాలి. ఎందుకంటే సెప్టెంబర్ 1కి ఒక చారిత్రాత్మకమైన మరి రోజు అది. అందుకని ఆ రోజు నేను పెట్టాను. సెప్టెంబర్ 1, 2013 సెప్టెంబర్ 1 ఆ రోజు రాష్ట్ర విభజన సమయంలో మరి తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ భావోద్వేదాలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పర్యటించాలి, ఎక్కడ ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయాలంటే రాష్ట్రం మొత్తం కూడా వెనక అడుగు వేసిన పరిస్థితుల్లో మనం పొందుగల గ్రామం, దాచిపల్లి మండలం, ఆంధ్ర తెలంగాణ బోర్డర్ నుంచి నా ఆత్మగౌరవ యాత్ర పెట్టి దాన్ని సక్సెస్ చేసింది గురుజాల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ. సో దానివల్లనే 2014లో మనం అధికారంలోకి వచ్చామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో చెప్పారు. ఈ మధ్య అసెంబ్లీ జరిగేటప్పుడు ఫిబ్రవరి 28వ తారీఖు కూడా పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మాంటిసోరి స్కూల్ నందు నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా పల్నాడు జిల్లా ఇంటర్ స్కూల్ ఖోఖో మరియు కబడ్డీ ఛాంపియన్షిప్ ఏర్పాటు చేశారు. ఈ ఛాంపియన్షిప్ నందు పల్నాడు జిల్లా నుండి వివిధ విద్యా సంస్థల నుండి క్రీడాకారులు హాజరయ్యారు. పిడుగురాళ్ల పట్న సిఐ వెంకటరావు ముఖ్య అతిథిగా ఛాంపియన్షిప్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాంటిసోరి స్కూల్ యాజమాన్యం ఎస్ఎంవి భాష మాట్లాడుతూ ప్రతి సంవత్సరం స్పోర్ట్స్ డే సందర్భంగా తాము ఈ ఛాంపియన్షిప్ ను నిర్వహిస్తున్నామని, క్రీడల వల్ల విద్యార్థులకు మానసిక మరియు ఆరోగ్యం బాగుంటుందని, ఇక ముందు కూడా తమ మాంటిసోరి స్కూల్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ కు ఎప్పుడు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాంటిసోరి ప్రిన్సిపల్ నిర్మలారెడ్డి మరియు ఉపాధ్యాయులు, వివిధ క్రీడలకు సంబంధించిన కోచ్లు పాల్గొన్నారు.
ఈరోజు ఈ నేషనల్ స్పేస్ డేకి ఆహ్వానించినటువంటి సుబ్రహ్మణ్యానికి ధన్యవాదాలు. పిల్లలందరూ కూడా శుభాకాంక్షలు. ముఖ్యంగా స్పేస్ అనేది టైం పాస్ గా ఆగద్దు. టైం పాస్ గా ఆగే పని అయితే మాత్రం టైం వేస్ట్, కెరీర్ వేస్ట్ అయిపోద్ది. ఎవరైనా ఆడాలనుకుంటే సిన్సియర్ గా దాని మీద కాన్సన్ట్రేషన్ చేసే పని అయితే దానికోసం మీరు కృషి చేసేగలిగితేనే స్పోర్ట్స్ ఆడాలి. ఆడుకున్నందుకు మనకు లైఫ్ ఉంటుంది. స్పోర్ట్స్ అంటే చాలా సాక్రిఫైస్ చేయాలి, ఉదయాన్నే లేవాలి, ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి, కొన్ని సరదాలు ఇవన్నీ కూడా వదులుకోవాలి, టైం మెయింటెన్స్ ఉండాలి, కష్టపడాలి. ముఖ్యంగా దీంతో పాటు స్టడీస్ కూడా సైమల్టేనియస్ గా ప్యారలల్ గా మనం మెయింటైన్ చేయగలిగితేనే కెరీర్ లో మనం సక్సెస్ అవ్వగలుగుతాం. స్పోర్ట్స్ ఆడుతున్నాం కదా అని చెప్పి చదువు నిర్లక్ష్యం చేసిన మన భవిష్యత్తులో కుటుంబాలుగా సక్సెస్ అవ్వడానికి ఇబ్బంది పడతాం. కాబట్టి స్పోర్ట్స్ ఆడుతూ మాత్రం 100% దాని మీద ఎఫర్ట్స్ పెట్టి ఆడాలి. ఎందుకంటే నేను కూడా స్పోర్ట్స్ మ్యాన్. నేను డిస్ట్రిక్ట్ క్రికెట్ ఆడాను అండర్ 19కి. పల్నాడు జిల్లా దాచేపల్లి పిడిగురల హైవేపై ప్రయాణిస్తున్న లారీ శుక్రవారం రాత్రి దగ్ధమైంది. ప్రమాదాన్ని ముందే పసిగట్టిన డ్రైవర్ క్లీనర్ వెంటనే లారీ నుంచి దిగిపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. హైవేపై లారీ తగలబడుతున్న దృశ్యాన్ని చూసి వాహనదారుడు ఆశ్చర్యపోయారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కొడత కాడుతున్నా నీళ్ళు కింద కొడతారా? జాతీయ మరియు రాష్ట్ర సేవా సంస్థల ఆదేశాల మేరకు గురిజాల మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గంటా ప్రియదర్శిని సూచనల మేరకు వారి ఆధ్వర్యంలో స్థానిక పల్నాడు జిల్లా కారంపూడి ట్రావెల్ రెసిడెన్షియల్ స్కూల్ నందు బాల్య వివాహాల ముందస్తు గర్భధారణ వాటి దుష్ప్రభావాలపై న్యాయ అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గురిజాల సీనియర్ సివిల్ జడ్జి శ్రీ వై శ్రీనివాసరావు మాట్లాడుతూ చిన్న వయసులో పిల్లలకు పెళ్లిళ్లు చేయడం వలన తల్లులు రక్తహీనతతోటి పిల్లలు శారీరక మానసిక వైకల్యాలతో పుడతారని తెలియజేశారు. చేసుకోకూడదు. ఒకవేళ ఎక్కడన్నా జరుగుతా ఉన్నాయని మీకు తెలిసినా కానీ మీరు ఎమ్మటనే ఏం చేయాలంటే మీకు సంబంధిత పై ఆఫీసర్లకి, అంటే మీకు దగ్గరలో సబ్ ఇన్స్పెక్టర్ గారు ఉంటారు, లేకపోతే సిపిడిఓ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళని తెలియవచ్చినా కానీ వాళ్ళు కూడా ఆ వివాహాన్ని రద్దు చేయడానికి ఆపడానికి ప్రయత్నం చేస్తారన్నమాట. అలా కాకుండా ఒకవేళ మీకు ఇక్కడ ఎవరు కూడా మనకి సహకారం అందించట్లేదు అనుకున్నా కానీ మీరేం చేయాలి, సంబంధిత మ్యాజిస్ట్రేట్ గారు అని అంటారు మనకి గురజాల కోర్టు, వారి దగ్గరకు వచ్చి మీరు ఏదైనా విషయం చెప్పి, అంటే మీకు ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు మీరు మీ తరఫున కానీ ఎవరైనా వచ్చి మ్యాజిస్ట్రేట్ గారికి ఒక లిఖిత పూర్వకంగా కాగితం రూపంలో రాసిచ్చారనుకోండి, ఆ విధంగా రాసిస్తే అక్కడ న్యాయమూర్తి వారు కూడా ఈ వివాహాన్ని రద్దు ఆపమని చెప్పేసి ఉత్తర్వులు కూడా జారీ చేసి ఒక పార్టీకి వారికి సహకరిస్తూ మరో పార్టీ వారిని అడ్డుకుంటూ పోలీసులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వైద్య విభాగం అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ఆరోపించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే పర్మిషన్ లేకుండా డీజే సౌండ్స్ పెట్టుకోవడానికి వీలు లేదంటూ పోలీసులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పర్మిషన్ లేకుండా కూటమి నాయకులు డీజేలు పెట్టుకుంటూ పార్టీ జెండాలతో వారి నాయకుల ఫోటోలతో డాన్సులు వేస్తున్న పోలీసులు కనిపించడం లేదని ప్రశ్నించారు. మేము అనుమతులు తీసుకుని డీజే పెట్టుకుంటే పోలీసులు అడ్డుకోవడం సమంజసం కాదన్నారు. 30 ఏళ్లుగా నాకు ఊహ వచ్చిన తర్వాత ఎరపతినేని శ్రీనివాసరావు గారిని దగ్గరగా చూశాను. ఇలాంటి చిల్లర పనులు ఎప్పుడు ఆయన ఎంకరేజ్ చేయరండి డెఫినెట్ గా. ఎందుకంటే ఒక పార్టీ వాళ్ళు ఆపండి, ఒక పార్టీ వాళ్ళు ఆపరు అని ఎప్పుడు అనరు. కానీ ఆయన పేరు వాడుకుంటూ
పార్టీ పరువు తీస్తున్నారా లేదా ఆయన పరువు తీస్తున్నారా అనేది ఒకసారి మీరు ఆలోచించుకోమని చెప్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో నేను ఒకటే చెప్పాను, సార్ పర్మిషన్ ఇచ్చారు, లేదు ఎవ్వరివి లేదు, మీది కూడా వద్దు అంటే కనుక డెఫినెట్ గా నేను రెస్పెక్ట్ ఇస్తాను, ఆ రెస్పెక్ట్ ని కాపాడుకోండి సార్ అన్నారు. సరే నిమజ్జనం ఎక్కడ చేస్తున్నాం అన్నాడు. గత 10 సంవత్సరాలుగా మేము ఏ సంవత్సరము ఇలాంటి వినాయక మండపం పెట్టి చేసినా కానీ జానపాడు గ్రామం గుండానే వెళ్తామండి, మా సొంతూరు కాబట్టి వెళ్ళి జూలకలు కాలువలోనే చేస్తాము. లాస్ట్ ఇయర్ కూడా ఐలాండ్ సెంటర్ లో ఆపేసేసేసి జానపాడు పోనివ్వకుండా చేశారు. అదే విధంగా ఈ ఇయర్ కూడా జానపాడు వెళ్ళటానికి వీలేదండి, మీరు కావాలంటే ఇటు కానీ బ్రాహ్మణపల్లి కానీ వెళ్ళండి అన్నారు. సరే సార్ మీరు మీ ఇబ్బందులు చెప్పారు, అంటే ఏదో గొడవ అవుద్ది అని మీరు భయపడుతున్నారు కాబట్టి డెఫినెట్ గా మీ వర్డ్స్ మేము రెస్పెక్ట్ ఇస్తాం. జానపాడు కాకుండా బ్రాహ్మణపల్లి దగ్గరే మేము నిమజ్జనం చేసుకుంటాము. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి లేని ఆంక్షలు నాకు ఒక్కడికి పెట్టొద్దండి అని క్లియర్ గా చెప్తే కనుక సరే సార్ జాగ్రత్తగా పార్టీ పాటలు లేకుండా పార్టీ జెండాలు లేకుండా జాగ్రత్తగా చేసుకోండి అని క్లియర్ గా చెప్పారు. అదే విధంగా ఎటువంటి పార్టీ పాటలు కానీ ఎటువంటి పార్టీ జెండాలు లేకుండా కానీ మేము ఈ కార్యక్రమాన్ని చేసుకోవడానికి సిద్ధపడ్డాం. కార్యక్రమం జరుగుతున్నప్పుడు వచ్చి ఎస్ఐ గారు ఎట్టి పరిస్థితుల్లో ఇది ఇక్కడ నడవటానికి వీలేదు అని అన్నారు. నేను ఒకటే అడిగాను అండి, నా దగ్గర పర్మిషన్ ఉంది నేను చూపిస్తున్నాను అని కూడా వినకుండా ఒక హోదాలో ఉన్నప్పుడు, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నప్పుడు మన నోరు జారి ఎదుటి వాళ్ళని నా కొడకల్లారా ఎట్లా పెడతారు అని ఆ డీజీ అతన్ని అన్నప్పుడు నేను ఒకటే మాట అన్నానండి, మీరు ఒక పోలీసు వ్యక్తి, ఎట్టి పరిస్థితుల్లోనూ నోరు జారకూడదండి అని. దానికి అక్కడ ఉన్నటువంటి సార్ మేము కూడా ఉప్పు కారం తింటున్నాం, నా కొడకల్లారా అనొద్దు, మేము మేసం మేలేసి చెప్పగలం అంటే పోలీసుల మీద మేసం మేలేసి అంత గొప్పోడు వారా నా కోవలో అని మాట్లాడుతుంటే ఇంకేం చేస్తారండి. పోనీ నేను అప్పటికి చెప్పాను, నేను పర్మిషన్ లెటర్స్ చూపిస్తున్నారండి అన్నా కానీ వినకుండా నాది ఒక్కడిదేనా, ఇంకెక్కడ జరగట్లేదా? ఇవన్నీ నిన్న పట్టణం పక్కన ఉన్నటువంటి పల్లెటూరులో జరిగినటువంటి వీడియోలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.